మహిళలతో కుంకుమార్చన నిర్వహించారు. సో కుంకుమార్చన అనంతరం సాయంత్రం వనవిహారిణి దేవి అలంకారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారనమాట. వనవిహారిణి అంటే వనం మధ్యలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు. చూడండి గైస్, వనం అంతా ఎట్లా ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు. చూడండి గైస్, కమిటీ సభ్యులు మనకు ప్లాస్టిక్ పండ్ల మధ్యలో రియల్ పండ్లు కూడా పెట్టారనమాట. సో ఎంత జెన్యున్గా కనబడుతున్నాయో చూడండి. అసలు వాటి ప్లాస్టిక్ పండ్లు అనేది కనపడట్లేదు. చూడండి గైస్, డెకరేషన్లో మాత్రం ఏమాత్రం తక్కువ చేయకుండా చేస్తారు కమిటీ సభ్యులు. ఒక 10 నిమిషాలు ఓపి పట్టుకొని తీస్తాను. సో గైస్ చూడండి, వనవిహారిణి దేవి అలంకారంలో అమ్మవారు ఎలా దర్శనమిస్తున్నారు. సో వనం మధ్యలో మనకు ఎలా దర్శనమిస్తున్నారు చూడండి. అర్చకులు మనకు ఎంత చక్కగా అలంకరించారో చూడండి అమ్మవారిని. అలాగే ఈ వనవిహారిణి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు. ఒక సైడున మనకు శివుడు కూడా కొండల మధ్యలో దర్శనమిస్తున్నారు. సో ఎలాగంటే మనకు మంచు కొండలతో కప్పబడిన కొండలతో దర్శనమిస్తున్నారు. అలాగే మనకు యథావిధిగా ప్రతిరోజు హోమం జరుగుతుందని చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా. ఇప్పుడు కూడా చూడండి గాయస్, యథావిధిగా హోమం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. గైస్, అద్దాల మండపంలో బొమ్మల కొలువు అయినటువంటి అమ్మవారు చూడండి, మధ్యలో అమ్మవారు ఉన్నారు, చుట్టూ బొమ్మల కొలువులు పెట్టారు. లాస్ట్ వీడియోలో మీకు సరిగ్గా కనపడకపోయి ఉండొచ్చు. ఈ వీడియోలో చూడండి గైస్, నీట్గా తీసాను వీడియో. ఇది ఎంత బొమ్మల కొలువులు.
అదేవిధంగా యథావిధిగా మన కృష్ణ మందిరం దగ్గర మహిళలతో ముగ్గుతో చూడండి గాయస్ ఎలా చేశారో. ప్రతిరోజు ఏదో ఒక ముగ్గుతో ఇక్కడ డెకరేషన్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ దర్శనం అనంతరం మనకు అమ్మవారికి శుక్రవారం కనుక గుడుత్సవం కలదు. సో ఈ గుడుత్సవంకు గాను ఏర్పాట్లు